सद्गुरु शिव साई राम शिरडी निवास प्रभो स्मरिंचु वारल सौभाग्यं साई बाबा गुरु मंत्रं शरणनटिमि द्वारकमाई अरुणोदय समयं काकड हारति कर्पूरं कणुगुंटिमि नित्यं साई राम सद्गुण धाम सर्वंतर्यामी सत्यं शिवं सुंदरं सर्वोत्तम मंत्रं। जय हो साई प्रभो, जय हो दत्त विभो। सबका मालिक एक है, नाम मुने मुअनेकं एकेश्वरनि उपासनं सद्गुरु संदेशं प्रवहिंचे गोदावरी कलदा शिरडी तरी शिरडी क्षेत्रं वैकुंठं देवतలకు నిలయం साई राम साई ब्रह्मा साई कृष्ण परमात्मा साईश्वर परमेश्वर सर्वं साईमयं श्रीकर शुभकर साई राम साधु जन प्रिय बाबा करुणाकर कारुण्य निधि कलिमल हरण प्रभो। जय हो साई प्रभो, जय हो दत्त विभो। पेदल पालिट पिन्निधि पिलिचिन వెంటని పలికే కలియుగ వాసుల కల్పతరు కామధేను గురు సాయి నమ్మి కొలిచితే సాయిని బ్రహ్మానందం సుఖము అడగక ముందే అందించే భక్తులు కోరెన వరము తరులత నిండిన లేండివనం తిరుగాలులు వేచే పరిమళ భరితం పరిశరము గురుదేవుని వనము మందిర మస్జిద్ చర్చిలో శ్రీహరి అల్లా యేసు ఏ పేరున పిలిచిన చాలు ఓ అని పలికే సాయి। జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో। తిరుగలిపిడి సుజ్ఞానము సాయి కరములు నిత్యం భక్తుల జ్ఞానోదయమునకు సాయి కర్మములు సాక్షి తిరిగిన చొక్కా నిలుబెల్లా మెడుకు జొల్లి ఎల్లప్పుడూ భక్తుల జ్ఞానోదయమునకు సాయి సుకర్మలు సాక్షి స్థిరము కాదు సిరి సంపదలు పడియ చాలు తరుగుట్టుకు దాన ధర్మ దయ ఎన్నటికీ తరగని సిరులని సాయి పాప భీతి గల మానవులు చేయరెన్నటికీ పాపం తాపసి సాయి సమాధిని తాకిన వారికి మోక్షం। జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో। జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో। दिव्य तेज सद्गुरुवर साई दीन बंधु भुवि द्वारक माई दानवांतक हरि सर्वोत्तम दत्त दिगंबर विभुडे साई शिरडी क्षेत्रము साई मूर्ति विश्वमंतट వెలుగై కీర్తి భక్త కోటికిల సాయి స్ఫూర్తి ముక్తిదాయక మంగళమూర్తి షిరిడి ప్రవేశము చేయువారల సర్వ దురితములు ధూని
సూత్రములెవరేన విని వినిపించుట మానవ ధర్మం. వినినంతని చాలదు ఎవరైనా ఆచరించితే కలుగును శుభము. షిరిడి ప్రవేశము భక్తికి నాంది, శరణాగతమే ముక్తికి మార్గం. సాయి రామ గురు దర్శన భాగ్యం, సర్వ దురితములు అగుమటు మాయం. ఆర్తులైన నిరుపేదలెందరూ అడుగడుగున ఆపదలకు లోనై చివరకు చేరిరి ద్వారకమాయి. భవభయములు తొలగించెను సాయి. సాయి సమాధిలో చేరిన పిదప షిరిడి గ్రామము గల ప్రతి గడప అప్రమత్తుడై అజరామరుడు. అందరి మదిలో శ్రీ శుభకరుడు. సాయి రామ తన సమాధి నుండి సర్వ భక్తులకు రక్షణ నొసగే సర్వేశ్వర సర్వంతర్యామి. సాయి బాబా శ్రీ సద్గురు సాయి. శుభ కార్యము సమయానుసారము నిర్వహింతునని సమాధి నుండి గర్భరహితులకు సాయి సన్నిధి. సర్వమునసగే సాయి పెన్నిధి. సాయి శరీరము సమాధి నుండి పిలిచిన పలికే సద్గురువాణి. నిజ భక్తుల ఎడ ప్రేమ స్వరూప సురనరముని గణవందిత సాయి. సాయిని తప్పించు వారల తలుపు తట్టునోయి. పలుకు సాయి పలుమారులు పిలిచిన వెంటనే తను నమ్మిన భక్తులకెన్నటికి భవభయ బాధలు తరిచేరవట. స్మరించు భక్తుల మదిలో సాయి నిరంతరము గల ద్వారకమాయి. నాదుమూర్తిపై తదేక దృష్టి ఎవరికి కలదో వారికి కలిమి. బీదా బిక్కి భేదములేని సమ సమాజ నిర్మాణము సాయి. మోయలేక సంసార భారము అలసి సొలసి శరణన్న వారలం. వారీతి బాధల భారమును మోసగనేనని పలికెను సాయి. నన్ను నమ్మి కొలిచిన భక్తులకు కలిమి తప్పరాదెన్నడులేమి. ఏకాదశ సూత్రములో సాయి పలికిన వాక్కులు పరమ పవిత్రం. త్రికర్ణ శుద్ధితో సాయి లీలలో శ్రవణానందము శరణులేందరు. సునాయాసముగా ఇహ పర సుఖము సంపాదించిరి సద్గురు వరము. ఆత్మోన్నతి సాధించాలన్నా ఆ పరమాత్ముని చూడాలన్నా బ్రహ్మానందం కావాలన్నా ఆశ్రయించు గురుదేవుల పాదం. బ్రహ్మా విష్ణు మహేశ్వర దత్త రాముడు రహీము కృష్ణుడు యేసు ఏ నమము తలచిన గురు సాయి. ఆ రూపముతో దర్శన భాగ్యం. కులములు మతములు వృత్తి ధర్మము బతుకు తెరువు ఆధారము పనులు అంటరాని వారను ఆచారం. ఆచరించబోకోయపచారం. బాబను నమ్మిన వారికి సుఖము దాటించును ఈ భవసాగరము. భక్తాగ్రేశ్వర భాగ్య విధాత ఓంకారేశ్వర ముక్తి ప్రదాత. తరు సాయి తరులతలో సాయి పూసిన పూల సువాసన సాయి. అంతట గల మా అమృత సాయి. ఆధ్యాత్మిక చింతనలో సాయి. అజరుడు సాయి అమరుడు సాయి. అజరామర అగణిత గుణ సాయి. సత్య సత్యమూలెరిగిన సాయి. నిత్య సుమంగళ ద్వారకమాయి. బాబానురండక్షరం ప్రేమకు ప్రతిరూపం. సాయి రామ సంకీర్తనం సర్వోత్తమ చరితం. భువిలో సాయి దివిలో సాయి భవభయ హర శివ శంకర సాయి. భక్తవత్సలా శక్తి స్వరూప జగవందిత శిరిడి సాయి. మదిలో సాయి గదిలో సాయి. భాగ్యము నీడు సౌభాగ్యము సాయి. కర్మయోగి కరుణాకర సాయి. దీనులయన దయగల శ్రీ సాయి. పూసే కోయిల స్వరము సాయి. పూసే
साई, शांति साई, सुखमय जीवन दाता साई, करुणाकर कल्याणము साई, పరంజ్యోతి పరమాత్ముడు సాయి, ఫల పుష్పాదులు పూజకు సాయి, పసిపాపల చిరునవ్వులు సాయి, పేదకు పిడికెడు అన్నము సాయి, నాదను భావము తగదను సాయి, వర్షము సాయి, వసంతము సాయి, చిగురాకుల తరులతలు సాయి, కొండలు కోనలు గహములు సాయి, పండిన పంటల ధాన్యము సాయి, పశు పక్షాదుల పోషణ సాయి, అడవి మృగాలకు రక్షణ సాయి, తరు సంపదలకు జలము సాయి, ప్రాణి కోటికుపకారము సాయి, పాటకు పల్లవి ప్రాణము సాయి, భావ కౌల భండారము సాయి, భజన వాద్యముల నాదము సాయి, భజించు వారల భక్తి సాయి, శ్రద్ధా భక్తిని మించినదేది లేదని పలికే సాయి సమాధి, ఇతరుల ముంచి తెచ్చిన సొమ్ము స్వీకరించడట సాయిని నమ్ము, సాయి సచ్చరిత పారాయణము, సర్వ దుఃఖహర ఔషధి వనము, జీవితాంతమో కొంత సమయము, ఏకాగ్రత సాధనము గమ్యము, సాయి సమాజము సర్వదా సమతా మమతల హారం, సర్వ మానవ ఉన్నతి కోరే సద్గురు సాయి విచారం, కామ క్రోధ లోభములు ఆరు మదిలో గల అసురుల హతమార్చి, సాయి ధునిలో భస్మము చేసి, సుఖ సంపదలతో జీవించండి, పున్నమిలో గురు పున్నమి శ్రేష్టం, వారములో గురువారము శ్రేష్టం, గ్రంథములో సత్గ్రంథము శ్రేష్టం, గురు గాయత్రి మంత్రము శ్రేష్టం, భక్తికి మించిన భాగ్యము లేదు, ముక్తికి మించిన మార్గము లేదు, మోసగాళ్లకు మోక్షము రాదు, సాధకురాదన్నటికి దరిద్రం, నవవిధ భక్తి నవనాణ్యాలు, నరనారీ మణులకు మాన్యాలు, సాయి జేబులో గల నాణ్యాలు, లక్ష్మీబాయి సేవకు వరహాలు, యథాశక్తి సంపాదన ముడుపు, గురుదేవుల సన్నిధి కర్పించు, ధర్మాత్ములు తెచ్చిన ధనమెంతో, సాయి దేవునకు ప్రియాతి ప్రియము, విసిరే తిరుగలి చిలుము పొగాకు, పొడుగు చొక్కటలపై నీ గుట్ట, సాయి రామ సామానులు ఇంతే, ఆశా జీవులకిది కనువిప్పు, విసిరే తిరుగలి చిలుము పొగాకు, పొడుగు చొక్కటలపై నీ గుట్ట, సాయి రామ సామానులు ఇంతే, ఆశా జీవులకిది కనువిప్పు, భక్తులందరికీ ఊది ప్రసాదం, అరగించు వారికి ఆరోగ్యం, భీతిని తొలగించే విభూతి, ఆశా మరి అభిలాషకు ప్రీతి, అన్నములో పరమాన్నము సాయి, ధాన్యములు నవధాన్యము సాయి, మనుషులలో మహదేవుడు సాయి, సిద్ధుడు సాయి ప్రసిద్ధుడు సాయి, పాకములో పక్వాన్నము సాయి, ఆకలిలో అమృతమగు సాయి, దీన దళితులకు దానము సాయి, మాధవుడే మాధవుడను సాయి, సాయి రామ వెలిగించిన ధునిలు అందరము, సమితలు వై స్వాహానుడి దన్న మమ మంత్రం, వర్ణాతీత సువర్ణము సాయి, వనమూలిక వనమాలి సాయి, వైద్యులేందరికీ తగ్గని వ్యాధి, తగ్గించును ఈ సాయి సమాధి, ధ్యానము సాయి, జ్ఞానము సాయి, యజ్ఞాదుల సామాగ్రి సాయి, ధూపము సాయి, దీపము సాయి, ధూపదీప నైవేద్యము సాయి, అర్చన మరి పుష్పార్చన సాయి, నారికేలములు జలము సాయి, నవవిధ భక్తి బలము సాయి, భవభయహర భగవంతుడు సాయి, ధరణి సాయి, అంబరము సాయి, దయతో నిండిన అంబుతి సాయి, మందిర మధ్యద చరిచి సాయి,
చమత్కారి చరితార్పడు సాయి ప్రణుతుల నిండా జలమును నింపి దీపారాధన దివ్వెల వెలుగు అంతట గల సర్వంతరయామి పిలిచిన వెంటనే పలికే స్వామి షిరిడి సాయి ద్వారకమాయి విఠోబరుకుమాయి విఠల రుకుమాయి కొందరికి అవధూతుడు సాయి మరికొందరు మహాదేవుడు సాయి కోరిన రూపములో గురు సాయి దర్శనమొసగే ద్వారకమాయి భక్తిలో సాయి నామదేవుడు శక్తిలో సాయి తిరుమలేశుడు జగన్నాథ రథ చక్రము సాయి కేదారేశ్వర క్షేత్రము సాయి అంజని సుత హనుమంతుడు సాయి పార్థ సారథి కృష్ణుడు సాయి గీతా భగవద్ గీతము సాయి బ్రహ్మరాతలకు శ్రీరా సాయి సాయి రామ సందేశము విని వినిపించుట భాగ్యం వినినంతని చాలదు సర్వం ఆచరించుటే యోగ్యం బృందావనమున అందుము సాయి అందములో ఆనందము సాయి గంధములో సుగంధము సాయి కరుణాద్రి గోవిందుడు సాయి సేవాభావము భరతుడు సాయి లక్ష్య సిద్ధి లక్ష్మణుడు సాయి రామ రామ శ్రీరాముడు సాయి భీముడు ఇలమల రాముడు సాయి కాకడు హారతి వెలుగు సాయి ఆకలి దప్పిక తీర్చును సాయి ముగుకు మాటలు నిరపిన సాయి నేత్రహీనులకు నేత్రము సాయి సాయి భజన మే ఆత్మా తృప్తి మరువబోకు మనసా వినంతి పరమ పురుష కృప వలనే దొరికే మరిరాదురలి మానుష జన్మం అనుభవించు మా కర్మ ఫలాలు సమసమానముగ మంచి చెడులు తెలియక చేసిన తప్పుకు శిక్ష క్షమించునోయి సద్గురు సాయి రామకృష్ణ హరిహర బ్రహ్మాది నామములేము హైందవ రూపం హైందవేతరులు పిలిచే అల్లా యేసురహీముడు సాయినాథుడు వారి వారి ఇచ్ఛానుసారము శ్రద్ధా భక్తి కొలిచే నామం సాయికి మాత్రం ప్రియాతి ప్రియము సబ్కా మాలిక్ ఏకను సూక్తి షిరిడి మహాద్వారము కడ నిలిచి కరమునెత్తి గురు సాయిని పిలువ సమాధి నుండి పలుకును సాయి సకల సంపదల నిడు ప్రభు సాయి హరి సాయి హరి నారాయణుడు సురనరముని గణవందిత సాయి కర్మయోగి యోగీశ్వర బాబా విశ్వకర్మ విఘ్నేశ్వర ప్రతిభా షిరిడి ఆలయ వాస నివాసం శ్రేష్ఠ మానవుల మదిలో నిరతం ఆత్మశుద్ధి పరమాత్మ దర్శనం కర్మయోగులకు కలదని సాయి విశ్వమంతటను సాయిని ఆలయ మందిరము విశ్వమానవుల మది నిరతం సాయి నామ స్మరణం కంటికి అంటిన కాటుక చూడా కనిపించదు మా క్రంటికెందుకు సాయి కలుడు అతి సమీపము తుడిచి చూడు మా జ్ఞాన దర్పణం ఇంటి పైన గల గోళాలెన్నో చూపుకు అందని ఎంతో దూరం చూపుకు అందని వస్తు దేవుడు లేదను భావము వలదను సాయి భక్తులందరికి ఆప్తుడు సాయి ముక్తినిచ్చు పరమాత్ముడు సాయి చేతకాని వృత్తలకు సాయి భూతకర్ణ కరుణామయ సాయి భక్తులందరికి ఆప్తుడు సాయి ముక్తినిచ్చు పరమాత్ముడు సాయి చేతకాని వృత్తలకు సాయి భూతకర్ణ కరుణామయ సాయి భక్తి అనే దుప్పటిపై నుంటే భూత ప్రేతములు భయపడునోయి భక్తి లేని నరనారి మణులు భగవంతుని కనుగొనజాలరట భవజలధి అను కడలి తిరుము సులభముగా చేరుటకు మార్గము కలియుగ దైవము సద్గురు సాయి కలిమల హరణ ద్వారకమాయి ప్రణవ స్వరూపుని పాదయుగము
నది గంగాజము గోదావరి దరి కలత్తి క్షేత్రం సిరిడి గ్రామము పరమ పవిత్రం తల్లి తండ్రి బంధు బలగం ఇల్లు వాకిలి ధన సంపదలు స్థిరము కాదు అస్థిరమను మాటు ఆచరించి చూపెను గురు సాయి ఆహారము నిద్రాది భయములు సర్వ ప్రాణులకు సమానము మానవులకు మాత్రం సుజ్ఞానం తలగుట చేతప్పదు నరకం ఆది ఋషుల సందేశము సాయి వేద శాస్త్రముల సారము సాయి బాధితులకు భవవైదుడు సాయి భక్తుల పాలిక దైవము సాయి దుష్ట జనుల సహవాసము దహన కాండమది తెలుసా సాయి రామ సందేశము బ్రహ్మానందము మనసా సాయి రమయ్య సాయి కృష్ణయ్య సాయి శివయ్య షిరిడి నివాస పీర్ల పండగ రంజాన్ ఆది యుగాది దసరా సాయి పరమ భక్తులకు సుఖ సోపానం పరిసరమంతా పరిమళ భరితం పరివిధమగు పావన చరితం సాయిని స్మరించు రాధిక దురితం వేప చెట్టు నిడలో ప్రతిరోజు వెంచేయును మా గురు మహారాజు బాధితులకు ఆశ్రయము సాయి షిరిడి క్షేత్రమొక ఋషి ఆశ్రమము గుడిలో సాయి బడిలో సాయి బడిలో పిల్లల బడిలో సాయి పిల్లలు ఆడే బంతిలో సాయి బంతి మరీచా మంతిలో సాయి పచ్చుల కిలకిల నాదము సాయి పశుపచ్ఛాదుల ధ్వనిలో సాయి తునిలో వెలిగే జ్వాలలు సాయి యజ్ఞ రూప భగవానుడు సాయి మంగళకర సంగీతము సాయి ఇంద్రధనసులో రంగులు సాయి ఆరోహణ అవరోహణ సాయి సప్త స్వరాలకు సారథి సాయి ఎండలు సాయి నిడలు సాయి విండి వెలుగు విన్యలమా సాయి లెండి వనము చిరుగాలి సాయి సకల జనవాదిని సాయి షిరిడి నివాసుని విగ్రహమునకు తగ మెరిసే సింహాసనము ముకుటము లేని గురు మహారాజు సత్య ధర్మ స్థాపనకు తరాజు మహాతపస్వి సాయి దర్పణం అద్భుత శక్తి జగన్నాటకం మానవులందరూ కీలు బొమ్మలం సూత్రధారి గురు సాయి దర్శనం సాయి రామ అందించే ఊది వ్యాధులన్నిటికి మంచి ఔషధి భక్తుల తలరాతలు మార్చునట బ్రహ్మ విష్ణు మహేశ్వర సాయి వేప చెట్టు నిడలో సాయి పవళించను నిత్యం తలగడ పరుపు యోగులకు నేల తల్లి వడిలో పిడికెడు అన్నము పేదలకు ప్రీతి తోడు వడించు పరమాత్ముని కది నైవేద్యం అన్నదాత గురు సాయి పురిగుడి సేవాసుల గంజి సాయి రామ పాయసము స్వీకరించు భక్తులకెల్లా దొరుకును కోరిన వరము పంచభూత యజ్ఞాదులను ప్రతి గృహములో నిత్యం జరుపుట ధర్మం బని పలికే జగదోధారక సాయి జయ హో సాయి ప్రభో జయ హో దత్త విభో యజ్ఞ కుండములో ప్రతిరోజు తుని వెలిగించిన సాయి కాలిన్ సమితల విభూతి కడదీర్చును భవభీతి పొగడతరం సాయి మహిమా మానవ కోటిక సాధ్యం నమ్మిన వారికి చేయుత సాయి రామ నిరత భక్తి తోడవక సారైన
సాయిని పాదోదక తీర్థం సకల వ్యాధి నివారణం సుఖ సంపద సౌభాగ్యం. జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో. మరు జన్మమది ఉన్నచో మాదక కోరిక సాయి, నీ సన్నిధిలో సేవకులై ముందుము పగలు రేయి. జీవరాశులను ప్రేమతో ఆదరించు సద్బుద్ధి, మానవతను బోధించనుది మార్గదర్శ గురుదేవా. సాయి రామ సంకీర్తమా సద్గతి నొసగే మార్గం, సాయి రామ పాదార్చనం ఆయురారోగ్య భాగ్యం. తోలు బొమ్మలను ఆడించే సాయి చేతిలో దారం, దారము నుండి వీడిపోతే దొరకదు వారికి మోక్షం. జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో. సాయి సన్నిధిల నిత్యము భిక్షాందేహి అనుచు వచ్చే యాత్రికులెందరో ఇచ్చే దాతా ఒకడే. కోరే యాత్రికులెందరో కాదన జాలడు సాయి, అడిగినవన్నీ అందిస్తూ అలసట ఎరుగని చేయి. శుభమగు కోరిక ఏదైన్ సూక్ష్మము గ్రహించు సాయి, అడగక ముందే అందించే అజరామరుడి సాయి. ఇతరుల ఎడకీడ్యంచని పారల మదిలో సాయి, మన మందిరమే సాయికి ప్రియాతి ప్రియమోయి. జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో. జయ హో సాయి ప్రభో, జయ హో దత్త విభో. సాయి సన్నిధిల సేవాభావం, సాయి ధ్యానమే బ్రహ్మానందం. సాయిని నమ్మిన సేవకుడితడు బట్టలు నేసే వృత్తిలో ఘనుడు, దినమంతా పనిలో శ్రామికుడు. స్వామి సాయి ధ్యానము ఎల్లప్పుడు, చిన్న ఇంటిలో సాయి మందిరం, అందులో సాయి మూర్తి సుందరం. ప్రతి గురువారం సాయి పూజలు, చిత్తశుద్ధితో శ్రద్ధా భక్తి. సాయి ప్రేమ పాత్రుడు వ్యాపారి, తన మన ధనము సాయి కంకితం. వినయ విధేయత భక్తుని మదిలో, తనదనుదేది లేదను భావం. ఉన్నదంత గురు సాయి ప్రసాదం, సాయి రాముడే నా కుల దైవం. సంపాదించిన సొమ్ము సాయిది, దీన దళితులకు ఇమ్మని సాయి ఇచ్చిన కొలది హెచ్చు ధనము. దాతలకెందడు రాదు దరిద్రం. అటులని తన సంపాదన అంతా పుణ్య కార్యములు తప్పక కొంత. సతిసుతులందరి బతుకు హాయిగా, అతిథులందరికి వసతి భోజనం. రోజంతా నేసిన బట్టలను భద్రపరచి ఆపై బట్టలను, ప్రతి నెల వచ్చే మొదటి వారం జటకా బండ్లో బస్తి ప్రయాణం. పట్నములో అమ్మిన బట్టలను, నాణ్యత పెరిగి వచ్చిన ధనము. వ్యాపారము మా సాయి కరుణతో, లాభము తప్ప నష్టమెరుగడు. నోట్ల కట్టల మూటను కట్టి చేతి సంచిలో భద్రపరచను. బస్తి నుండి తన స్వంత గ్రామము చేరాలని వ్యాపారి ప్రయాణం. సాయి స్మరణలో ఆడుతూ పాడుతూ గుర్రపు బండిని తోలేవాడు. అంతలో చికటి అంధకారము
వంటి నిండా ప్రవహించే రక్తం. వేగమే రావా సాయి రమయ్య, నివి తప్ప నాకెవరి భువిలో. అరచి అరచి చివరకు ఆ వ్యక్తి మూర్ఛితుడయ్యి జగమే మరిచే. అంతట గల గురు సాయి మహిమలు అడవి దొంగలకు ఆ సమయములో భయకంపితులై పరుగో పరుగో. అందులైరి ఆ క్షణము అందరూ. అంధులైన ఆ దొపిడి దొంగలు సాయి దెబ్బలకు అరచి అరచి రోదించిరి, అది వినువారెవరు. దారి తప్పిడి కొనిలి తరుములా. పాపము చేసిన దొంగల గుంపు పరుగో పరుగో దారి తెలియక లోతు తెలియని నూతిలో పడిరి. అంతము చివరకు వారి జీవితం. మూర్ఛలో ఉన్న సాయి భక్తుడు లేచి చూచను చుట్టూ ముట్టు, కలయో నిజమో తెలియదు కాని పుట్టిన దెబ్బల నొప్పులు మాయం. దొంగలు దోచిన సొమ్ము సంచిలో భద్రముగా తన చంతనుండగా గుర్రపు బండిని వేగము పెంచి ఇల్లు చేరి వ్యాపారి ముదముతో. సతి సుతలు బంధులకు తాను జరిగినదంతా వివరించాడు. సాయి కరుణతో వెనదిరిగి తిని పునర్జన్మమిది సాయి పుణ్యము. సాయి రాముని సహకారముతో ఆలు పిల్లలను చూచే భాగ్యం లేని ఎడల ఆ దొంగలు నన్ను ఏమి చేతురో ఎవరికి తెలుసు. వడివడిగా బట్టల వ్యాపారి నడిచను తన ఇంటిలో గల సాయి మందిరమున గల సుందరమూర్తి. ఆశ్చర్యము గలి చకితుడు తానై. నూనె లేని నీలాంజనలు నీటితో వెలిగించే సాయి రామ మమకారము దీనుల రక్షించే. సాయి మూర్తిపై దెబ్బల ఛాయ, సాయి వదనము అలసట మాయ. సాయి పాదముల ధూళిని చూచి తాళలేక రోధించే భక్తుడు. దొంగల దెబ్బలను పుల బాధ తాళలేడు తన వాడని తెలిసి అతని బాధలను తాను భరించే. భక్తవత్సలుడు సాయి రాముడు. గ్రామములో ఒక పేద మహిళ బట్టలు కుట్టి జీవించేది. ముద్దులు పిల్లలు ఇద్దరమేకు రామ లక్ష్మణుల వలె అందముగా. పిల్లలు చదువే బడి బహు దూరం నడచి వెళ్ళుటకు ఘోరారణ్యం. భయనంతో కలదని తమ మాతకు విన్నవించిరి బాలురిద్దరు. మనల వెంట ఒక సహాయకుడును కావాలని తమ తల్లిని కొరగ, నిరుపేదలకది సాధ్యము కాదని సాయి బాబా తాతను పిలువంటనే. తల్లి చెప్పిన పేరును రోజు అడవి రాగానే పిల్లలిద్దరు ప్రేమతో పిలిచిరి బాబా తాత. ఆలకించి అగుపించెను సాయి. పిల్లలిద్దరిని చేతులు బట్టి మంచి మంచి మాటలు కథలెన్నో ముద్దు ముద్దుగా చెప్పిన సాయి. అడవి దాటగా నీ మటు మాయం. రోజులు గడిచిన కోలది పిల్లలు అడవి రాగానే తాతను పిలిచి, అడవి అంటే భయమెందుకు మనకు, సాయి తాత మనకున్నంత వరకు. బడిలో తిరిగే వార్షికోత్సవం ప్రతి పిల్లలకు ఉపాధ్యాయులు పాలు చక్కెర తెమ్మని ఆజ్ఞ. లేని ఎడల జల్మానము తప్పదు. ఆది రోజు ఆ పిల్లలిద్దరూ తాతను కోరిరి పాలు చక్కెర. కోరిన వెంటనే పాల పాత్రను పిల్లల చేతికి సాయి ప్రసాదం. పిల్లలేమో తమ తల్లికి వినిపించిరి మాట. తాత సాయిని అడగండి తప్పక దురుపు సహాయం. పిల్లలు తొచ్చిన పాల పాత్రలో ఎంత పోషిన తరగవు పాలు, రుచిలో అన్నిటికన్నా మిన్నా సాయి రాముడందించిన పాలు. పిల్లలు తెచ్చిన
పాలు చక్కెర పోషిన కొలది పాత్రలు నిండి నిండిన కూడా దారు ఆగదు. సాయి మహిమలో సత్యము కలదు. చెకితులైరి అచ్చట గలవారు పిల్లల అడిగిరి పాల కడివి సత్యము పలికిరి పేద పిల్లలు. తాత సాయి ఇచ్చెను ఈ పాలు. పాలు చక్కెర ఇచ్చిన తాత అడవి మార్గములు కలడు నిరత. తాత పేరు గురు సద్గురు సాయి. అతడే మనలకు తోడు నీడా. సాయిని చూడాలని కనులారా కోరిక కలిగే బడి పంతులకు కోరిక తెరుచుట పిల్లల వంతు. తప్పకరమ్మని పిలిచిరి పిల్లలు. పంతుల నడక పిల్లల వెంట సాయిని చూడాలను ఈ తపన. నిజమో కాదో అనుమానం అంతా శ్రీరామునిపై భారం. అదిగో చుడుకోరారణ్యం ఎక్కడ చూచిన నిర్మానుష్యం. ముద్దుల పిల్లల కంచు కంఠం వినినంతలో అంతట ప్రకాశము. బాబా సాయి సంకట హరణ పిల్లల ఎడగల అంతఃకరణం. ఆలకించి మా చల్లని పిలుపు. బాబా రావా భక్తుల ప్రోభా. కోటి సూర్య ప్రభు వెలుగు సాయి మహయోగి సద్గురువర సాయి. దర్శనమిచ్చను వారికి నాడు మహదానందము సాయి దర్శనం. సాయి భక్త కోటిలో ఒక వ్యక్తి సాయి బాబాపై ఎంతో భక్తి. కూరగాయలు అమ్మి వృత్తి దొరికినంతలోనే సంతృప్తి. సాయి రామ సద్గుణధామ సంకట హరణ ప్రభో. పిలిచిన వెంటనే దర్శనము ధాత్రిలో దత్త విభో. ఎంత దొరికితే అంతే చాలు అందును సాయికి పండు ఫలాలు. వ్యాపారము సాగని ఆనాడు భయమెందులకు సాయి కలడు. తినటానికి ఆహారము ఉన్నా లేకున్నా జలపానము మిన్న. సాయిని మాత్రం మరువను నేను. సాయి సేవలో సతతము నేను. సంసారములో కలతలు ఎన్నో వచ్చిపోవుట సహజము కాదా. సాయి రామ నామామృతధారా ప్రవహించితి పరిహారము కాదా. వరకట్నములే నీదే నాడు నిరుపేదల బాధల కది తోడు. పేదల పాలిట ఈ వరకట్నం తిరుగుతుంది ఈ రంగుల రాట్నం. ఈడుకు వచ్చిన పిల్ల వివాహం ధనము లేనిదే జరుగదు పాపం. సాయి భక్తులకు ఎంతో విచారం ఏమి తోచదట అయ్యో పాపం. పతికి తోడుగా సతి ఒకనాడు పలికిన మాటలు పతి విన్నాడు. సిరిడి వెళ్ళి సాయిని అడగండి పాప పెళ్లి జరుగును నిజమండి. సతిపతులిద్దరి మాటలు ఒకటై షిరిడి చేరి సాయిని బతిమాలి. సాయి రామ నిన్ను నమ్మితిమయ్యా. సర్వము తెలిసిన సాయి రమయ్య. పగులు రేయి సాయి సమాధి దర్శించను దరి చేరిన భక్తి. సాయి ఆజ్ఞ లేనిది తన గ్రామం చేరడెన్నటికి భక్తుడు నిజము. వారములెన్నో గడిచిన పిదప కలలో కనిపించను గురు సాయి. ఆలస్యము చేయక స్వగ్రామం కోరిన కోరిక తీరును సత్యం. స్వగ్రామములో అడుగిడగానే ఆశ్చర్యము తన ఇంటి ముంగిట. పెళ్లి సందడి పిల్ల వివాహం ఇంత జరుగుటకు కారణమెవరో. సాయి రామ ఆదేశము శిరసు నుంచి తుదుపు. స్వగ్రామము చేరెను అచ్చట ఆశ్చర్యము కనుమా. పతిని చూచి సతి ఆనందముతో జరిగిన దంతం వివరించినది. చిన్ననాటి మీ మిత్రుడు ఒకడు వచ్చే విదేశము నుండి ఇంటికి. నీవు చేసిన ఉపకారముతో ఇంతటి వాడై తిని అని పలికే. పిల్లికి కావలసిన ధనమంతా ఇల్లాలికి అందించిన వింత.
భక్తుని ఇంటిలో అడుగిడగానే సాయి రాముడని తెలియదు పాపం. సాయి మహిమలో చిత్ర విచిత్రం. సాయి మహిమ ఇంతని అనగలమా, తెలుసుకొనుట మాతరము కాదట. మానవ కోటికి సద్గురు సాయి మంగళదాత ద్వారకమాయి. సాయి దీవెనలు ఉంటే చాలు, సాయి దర్శనము ఎంతో మేలు. సాయి రామనామామృతమిదిగో స్మరించు వారల మదిలో నిత్యం. సర్వ మానవుల తల్లి తండ్రి, సర్వదీన జన బంధు బలగం, సర్వ ప్రాణులకు ప్రాణము సాయి. సర్వోత్తమ సద్గురువర సాయి. తరగని సిరులందించే సాయి, పరమ దయాకర ద్వారకమాయి. కరుణామూర్తి కామిత వరద, కనుగొంటిమి నీ మహిమల పారం. గుడి నిర్మాణము చేసేదమంటూ పోగు చేసిన చందా సొమ్ము బసవప్ప భద్రప పాలిట. వైరమునకు కారణమని సాయి. సాయి రామ సందేశము ఆలకించు మనసా, ఆచరించు మా మది నిరతం సద్గురు వాకులను. వారిరువరు నా వద్దకు వచ్చి జరిగినదంతా వివటించారు. భద్రపకు కోపముతో తుదుకు చంపెదనని బసవప్పను కడకు. భద్రప్పకు భయపడి బసవప్ప బాబను శరణు కోరిన వెంటనే తప్పక రక్షింతూనే నిన్ను అని వాగ్దానము చేసెను బాబా. ఆ వాగ్దానము జ్ఞప్తికి వచ్చి కప్ప ప్రాణము కాపాడి తిని మాట తప్పడే నితికి సాయి. మహాదేవ గురు ద్వారకమాయి. బసవప్ప భద్రప్ప నూయి బద్ధక శత్రులిద్దరు తుదకు మరణానంతరము మరు జన్మం. కంప పాములై పుట్టిరి భువిలో. అనగనగా ఒకరోజు కప్పను చూచిన పాముకు మహదానందం. సడిచేయక సర్పము ఆనాడు లాగిన కప్పను లాగెను బయట. పాము చంపునని కప్ప భయముతో రోధించను బికబికమని అరచి అరుపులు విన్నా సాయి రాముడు నడిచెను వడి వడిగా అటువైపు. పాము కప్పలను చూచిన సాయి తగదు వైరమని మందలించను. వావ మాట విని కప్పను పాము విడిచి కాకి పొదలో నెమ్మదిగా. కప్పకు ప్రాణము పోసిన విపుడు, పాముకు బుద్ధి నిరపిన గురుడు. జాతి వైరము తగదన్నాడు, జ్ఞాన జ్యోతి బాబాయి నాడు. పాటసారి ఈ వింతను చూచి బాబాను అడిగి ఇది ఏమిటని పూర్వజన్మములు జరిగిన కథను వివరించెను ఆ బాటసారికి. సద్గురు సాయి ద్వారకమాయి. సర్వజనుల ఎడ ప్రేమ స్వరూప, కలిసి మెలిసి మాలవులంతా మత భేదము వలదన్నాడు. పాపము చేయకు ఎన్నడు, శిక్ష తప్పదు మనసా. వైరము దేశము ఎందుకు వలదని సాయి తెలుసా. లక్ష్మీబాయి సేవక గురు సాయి, లక్ష్య సిద్ధి కావాలని సాయి. నవనాణ్యములను ఇచ్చెను సాయి. నవవిధ భక్తిని పిలిపిన గురుడు. తోటి మానవుల సుఖ దుఃఖాలు, ఇరుగు పొరుగు వారికి స్నేహాలు పెంచుకొనుట ప్రతి మానవ ధర్మం. సర్వ మానవుల బంధువు సాయి. పతీత పావన మంగళమూర్తి, పరమయోగులకు ఇచ్చే స్ఫూర్తి. ప్రపంచమంతట సాయి లీలలు, శ్రీకర శుభకర శిరిడి సాయి. అతిథులందరికి వసతి భోజనం. కలిమిలేములను భేదములేని అందరి ఎడ ప్రేమాంబుధి సాయి. భక్తవత్సల సాయి బాబా. దత్త దిగంబర దేవుడు సాయి, పాండురంగం పరమాత్ముడు సాయి. త్రిలోక వందిత సాయిని నిరత దీన జనాభన దేవుడు బాబా. భయభంజన గురు
करु सद्गुरु साई भव भय हर हरिद्वार कमाई आपद बांधव अनाथ रक्षक सकल लोक पूजित गुरु साई मंगल हारति से कुन साई मंगल मैया महासुखदाई जय 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 ओंकार स्वरूपा जय जय मंगल शिरडी साई अरुणोदय समयము మా సాయి గుడులో వెలిగే దివ్యల కాంతి కన్నుల పండగ కనుమా నిత్యం కాకడ హారతి గొనుమా సాయి పాలు తేనె పంచదారతో పంచామృత అభిషేకం సాయి షిరిడి నివాస శ్రీకర శుభకర పాలయ మాం శిరడీశ్వర